హాయ్ అండి, నేనండి మీ అరుణాని. ఈరోజు మంగళవారం రాహుకాల దీపాలండి. 7 వారాలు మొక్కుకొని అమ్మవారి గుడికి వెళ్ళి ప్రతి మంగళవారము కూడా మరి ఈవినింగ్ 6 లోపు దీపాలైతే వెలిగిస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మార్నింగ్ 6 to 8 లోపు అండి, ఈవినింగ్ కూడా 6 to 8 లోపు అయితే మనం దీపాలు వెలిగించుకోవాలి. ఇది మొక్కుబడి అండి. ఒక మొక్కుబడి అంటే ఒక తీర్మానం అన్నమాట. ప్రతి వారము కూడా 7 మంగళవారాలు క్రమం తప్పకుండా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ మరి రాహుకాల దీపాలనైతే వెలిగించుకుంటారు. మరి ఆ నిమిత్తంగా నేను ఈ వీడియోనైతే మీకు పోస్ట్ చేస్తున్నానండి. రాహుకాల దీపాలు మీలో ఎంతమందికి తెలుసో తెలిస్తే కామెంట్ చేసేసేయండి. అలా అని ఈ వీడియోని మరి చూస్తారని, లైక్ చేసి కామెంట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. మరి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ దీపారాజుని ఇదిగోండి వాళ్ళు తెచ్చుకున్న విధానాన్ని పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా పులిహోర తీసుకొస్తారు. అందరు పులిహోరని కలిపేసేసి చక్కగా మరి దేవుడి ప్రసాదానం కింద అందరికీ పులిహోరనైతే వెళ్ళేటప్పుడు ఇస్తారు. ఇట్లా ఎవరికి వాళ్ళు మరి పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉండగా దీపాలనైతే వెలిగించుకుంటారు. రాహుకాల దీపాలండి. మరి మీలో ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు. మరి ఈ వీడియో మీకోసం అయితే నేను పెడుతున్నాను. ప్రతి ఒక్కళ్ళము కూడా ఇలాగా ఈవినింగ్ టైంలో రాహుకాల దీపాలైతే వెలిగించుకుంటాము. అమ్మవారి సన్నిధిలో మనం అనుకొని ఏదైనా ముడుపు కట్టినట్లయితే ఖచ్చితంగా ఆ కోరిక మరి నెరవేరుతుంది. అది ప్రతి ఒక్కళ్ళ నమ్మకం, నిజం కూడా. మరి అమ్మవారి టెంపుల్లో చాలా ప్రశాంతంగా చాలా చక్కగా జరిగిందండి ఈ రాహుకాల దీపాలు. ప్రతి ఒక్కళ్ళు కూడా హారతిస్తున్నారు. అందుకని లేచి నిలబడి దేవుడి సన్నిధిలో హారతినైతే తీసుకుంటున్నారండి. చాలా విశిష్టమైన దేవాలయం అండి. చాలా మహిమగల్ల తల్లి. మరి అందరూ కూడా ఇలాగా మౌనంగా దీపారాధన చేసుకుంటూ ధ్యానంలో ఉంటూ పంతులు గారు చదివే మంత్రాలని